అయితే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయంకరంగా విషపూరితంగా మారిపోయింది. ఇంకోటి నా కుటుంబ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం కాబట్టి ఇప్పటికి ఒక 8 సంవత్సరాలు అయిపోయింది. వాటర్ ఎక్కడ కూడా మిద్దెపై పడి సీపేజ్ రాకుండా జాగ్రత్త తీసుకున్నాం. అయితే చేసిన ఫస్ట్ ఒక 3 years వరకు మంచి పంట వచ్చింది సార్. నాకు ఏదేస్తే అది చక్కగా పండింది. ఇంకా రాను రాను సాయిల్ అంతా గట్టిగా అయిపోయి మెయింటైన్ చేయడం కష్టం కూడా అనిపించింది. అట్ ద సేమ్ టైం మొక్కలు తీసేయడం ఇబ్బంది అనిపిస్తుంది. సో మరి అప్పుడే నాకు ఈ అర్బన్ రీప్ ఆర్గానిక్ కంపెనీ నేను 100% చెప్తున్నా దీని వల్లనే. సరే ఇది అర్బన్ ఆర్గానిక్ రీప్ కంపెనీ టోటలీ అన్ని ఉన్నాయి దీంట్లో. దీనివల్ల మీకు మంచిగా ఉందా సార్? అంటే చాలా బాగా వచ్చింది సార్. అంటే మామూలుగా వాళ్ళంతా వాళ్ళే తయారు చేసుకుంటారు సార్. గవర్నమెంట్ టీచర్ మీలాంటి వాళ్ళు నేనేం చేస్తాను సార్ అంటే జనరల్ గా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని కుండల్లో పెట్టేసి నేను వాడుతూ ఉంటాను. పెద్ద ప్రాసెస్ బయట కూడా ఆర్గానిక్ దొరుకుతున్నాయి కానీ అనుకున్నంత ఇదిగా రాలేదు. నేను ఇది ఇంకోటి నా స్కూల్లో కూడా కిచెన్ గార్డెన్ స్కూల్లో కూడా నేను అక్కడ కూడా వేసాను. ఆ సాయిల్ కూడా మొత్తం చౌటనే అక్కడ చాలా కష్టంగా మొక్కలు వస్తాయి. అలాంటి దగ్గర కూడా నేను ఇది వేసి చూసాను, మంచిగా అనిపించింది. సో ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. మేము ఆర్గానిక్ లేకుంటే దాని జోలికి పోయే పరిస్థితి లేదు 100%. ఇంకోటి అంటే మోరీల నీళ్లతో గానీ ఆ తర్వాత కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అవుట్లెట్స్ దగ్గరలో కానీ పండిస్తాం. అవన్నీ కూడా ఏమవుతాయి యూరియా ఇవన్నీ బాగా వేయడం వల్ల అవి మనకు బాడీలోకి వెళ్ళి డిపాజిట్ అయ్యి ఫర్దర్ మనకు క్యాన్సర్స్. నేను వీలైనంత వరకు నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే ఇది చేస్తాను. వీళ్ళది నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, నేను ఫస్ట్ టైం వాడాను. మంచి అవుట్పుట్ ఉంది, మంచిగా ఉంది, వాడండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే జీవామృతం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్. అది దానికి చాలా టైం తీసుకుంటుంది. మనకున్న టైం వాల్యూతో కంపేర్ చేస్తే వీళ్ళు రెడీమేడ్ గా అన్ని న్యాచురల్ మొక్కలు ఇందులో కలిపి ఉన్నాయి కాబట్టి మనకు ఆర్గానిక్ లో ఇది నమ్మదగింది. ఐటీసీ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం వాడొచ్చు అని నేను వీరికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నాకు చాలా శ్రమ తగ్గించిండ్రు. అటువంటిది నాది సాయిల్ దాదాపు 8 years అయిపోయింది, దాంట్లో ఏం వర్త్ లేదు. దీనివల్ల ఇంత బాగా పెరగగలిగింది. ఇది మలబరీ అండి, చాలా చిన్న మొక్క పెట్టాను. సడన్ గా చాలా రోజులు అయింది పెరగలేదు అసలు. టోటల్ వేసిన తర్వాత గ్రోత్ ఒక్కసారిగా సడన్ గా వచ్చేసి ఇట్స్ ఫ్యాక్ట్ మలబరీ. ఆకులు కూడా ఇది కొట్టిన తర్వాత చాలా గ్రీన్ గా మారిపోతా ఉన్నాయి. పెస్ట్ నుంచి మంచి ప్రొటెక్షన్ తీసుకుంటుంది. ఇది ఈజీగా ఉంటుంది సార్. రేట్ కూడా మనకు పెద్దగా ఎక్కువ లేదు. మనం పెట్టే టైంతో పోలిస్తే ఇది మనం తయారు చేసుకునేటటువంటి పెస్ట్ కంట్రోల్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇవి తీసుకోవడం చాలా మంచిది. మంచి నాకు సపోర్ట్ దొరికిందని భావిస్తున్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం క్రాప్ చాలా అద్భుతంగా వచ్చింది. నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఎట్లా వచ్చింది, ఇప్పుడు అంత బాగా వచ్చింది. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండ పోచమ్మ కాలనీ సార్ వచ్చేసి సత్యనారాయణ గారు గత 80 సంవత్సరాల నుంచి మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న అనుభవాలు ఇప్పుడున్న అనుభవాలు ఏంటండి అంటే మిద్దె తోట చాలా మంది కాంక్రీట్ జంగిల్లో సొంతంగా అంటే బాగా ఇప్పుడైతే బయట తెచ్చుకునే కూరగాయలు కానీ పండ్లు కానీ విపరీతమైన విషపూరితంగా మారడం వల్ల తెచ్చుకోలేకపోతున్నారండి. కొంతమంది అంటే స్థలం ఉన్న వాళ్ళు, మిద్దె తోట ఉన్న వాళ్ళు, పెరటి తోట ఉన్న వాళ్ళు, కొంతమంది మాత్రం సొంతంగా పెట్టుకుందాం అనుకుంటున్నారు కూరగాయలు కానీ పండ్లు కానీ, కానీ వాళ్ళకు సక్సెస్ కాలేకపోతున్నారు. సార్ మాత్రం సక్సెస్ఫుల్గా 8 years నుంచి మిద్దె తోట సాగు చేస్తున్నాడు. అసలు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయి సార్ దగ్గర, అసలు ఇప్పుడు కొత్తగా పెట్టే మిద్దె తోటలకు ఏ విధమైన అనుభవాలు చెప్తారు సార్ని అడిగి తెలుసుకున్నాను. నమస్తే సత్యనారాయణ సార్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా మిద్దె తోట చూడడానికి రావడం వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అయితే బయట మనం ఈరోజు చూస్తున్నాం వాట్సాప్లో వచ్చే మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయంకరంగా విషపూరితంగా మారిపోయింది. మొత్తము ఎరువులు లేనిది ఈరోజు మొక్కలు పెరిగే పరిస్థితి లేదు. సో ఇవన్నీ గమనించిన తర్వాత నేను బీయింగ్ ఏ టీచర్, నేను ఒక మోడల్గా ఉండాలనుకున్నాను. ఇంకోటి నా కుటుంబ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం కాబట్టి నేను మిద్దె పైన కొంత ఒక చక్కని స్ట్రక్చర్తో మిద్దె తోటను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఒక 8 సంవత్సరాలు అయిపోయింది. నేను మిద్దె తోటలో రకరకాలైనటువంటివి సాగు చేయడం, రకరకాల టీవీ ఛానళ్ళ వాళ్ళు కూడా దీన్ని ప్రసారం చేసి కొంత పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. సో నేనేం చేశాను సార్ అంటే మొత్తము కొన్ని హౌజెస్ కన్స్ట్రక్ట్ చేశాను కింద బీమ్ల పైన స్ట్రెంత్ వచ్చేటట్టుగా, అంటే డైరెక్ట్ స్లాబ్ కు పెట్టకుండా నేను అట్లా చేసి చుట్టూ బీమ్స్ పైన పిల్లర్స్ మధ్యలో నేను హౌజెస్ కన్స్ట్రక్ట్ చేశాను. అవి 4 ఇంచుల గోడతో కింద స్లాబ్ వేసి వాటర్ ఎక్కడ కూడా మిద్దెపై పడి సీపేజ్ రాకుండా జాగ్రత్త తీసుకున్నాం. మరి ఈ హౌజ్ల నుంచి అవుట్లెట్ అంతా కూడా నేను బయటకి ఇచ్చేసి ఒక ఇంకుడు గుంతకు కనెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మళ్ళీ నాకు బోర్ రీఛార్జ్ అవుతుంది. సో ఇట్లా నేను కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. అయితే చేసిన ఫస్ట్ ఒక 3 years వరకు మంచి పంట వచ్చింది సార్. నాకు ఏదేస్తే అది చక్కగా పండింది. నేనేం చేశానంటే కొంత కోకోపిట్, ఎర్రమట్టి, పశువుల పేడ అన్ని కలిపి వేసాను. ఇంకా రాను రాను సాయిల్ అంతా గట్టిగా అయిపోయింది. అయితే ఒక సందర్భంలో ఈ మిద్దె తోట
మెయింటైన్ చేయడం కష్టం కూడా అనిపించింది. అట్ ద సేమ్ టైం మొక్కలు తీసేయడం ఇబ్బంది అనిపిస్తుంది. సో మరి అప్పుడే నాకు ఈ అర్బన్ రీప్ ఆర్గానిక్ కంపెనీ నుండి ఒక మేడం గారు కాల్ చేశారు. అంటే నేను కెమికల్స్ కు ముందే దూరం కాబట్టి మొదట కొంత ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ మేడం గారు శాంపిల్ పంపడం, నేను దాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అన్ని పోషకాలను నేను గమనించి ఒకసారి వేసి చూద్దామని, ఈసారి నాకు సాయిల్ అంతా గట్టిగా అయిపోయింది. ఈ సమ్మర్ లో మొత్తం వాటిని మేనేజ్ చేసి నేను వేసిన తర్వాత నేను విత్తనాలు వేసాను కానీ నాకు సరిగా రాలేదు. అయితే ఇవి వేసిన తర్వాత ఒక్కసారిగా చక్కని క్రాప్, నాకు ఇంటికి కావాల్సిన ఆకుకూరలు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. నాకు ఒక చిన్న మనమరాలు కూడా ఉంటుంది. పాప ఆరోగ్యం దృష్ట్యా నేను ఎక్కువగా ఆకుకూరలు వేయడం జరిగింది. అయితే మంచి కొత్తిమీర చాలా కష్టంగా పండేది, ఈసారి చాలా బాగా వచ్చింది సార్. కొత్తిమీర, పుండి కూర, నేను 100% చెప్తున్నా దీని వల్లనే. సార్ ఇది అర్బన్ ఆర్గానిక్ రీప్ కంపెనీ. టోటలీ అంటే ఎన్పీకే ఉంది సార్. నత్రజని 15%, పొటాషియం 5%, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, సల్ఫర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. దీనివల్ల మీకు మంచిగా ఉందా సార్? అంటే చాలా బాగా వచ్చింది సార్. అంటే మామూలుగా వాళ్ళంతా వాళ్ళే తయారు చేసుకుంటారు సార్. గవర్నమెంట్ టీచర్ మీలాంటి వాళ్ళు నేనేం చేస్తాను సార్ అంటే జనరల్ గా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని కుండల్లో పెట్టేసి నేను వాడుతూ ఉంటాను. పెద్ద ప్రాసెస్ బయట కూడా ఆర్గానిక్ దొరుకుతున్నాయి కానీ అనుకున్నంత ఇదిగా రాలేదు. నేను ఇది ఇంకోటి నా స్కూల్లో కూడా కిచెన్ గార్డెన్ స్కూల్లో కూడా నేను అక్కడ కూడా వేసాను. ఆ సాయిల్ కూడా మొత్తం చౌటనే అక్కడ చాలా కష్టంగా మొక్కలు వస్తాయి. అలాంటి దగ్గర కూడా నేను ఇది వేసి చూసాను, మంచిగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ నాకు మిద్దె తోటలో అద్భుతంగా, నాకు అసలు సోరకాయ కానీ ఇవన్నీ ఇప్పుడు రాలేదు. పూర్తి ఆర్గానిక్ సార్, ఇది కంప్లీట్ ఆర్గానిక్. ఐటీసీ కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు. సో ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. మేము ఆర్గానిక్ లేకుంటే దాని జోలికి పోయే 100%. ఇంకోటి బయట చిన్న పిల్లలతో ఉన్నారు, హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి బయట మనం చూస్తున్నాం సార్, ఆకుకూరలు పండించే విధానం అంటే మోరీల నీళ్లతో గానీ, ఆ తర్వాత కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అవుట్లెట్స్ దగ్గరలో కానీ పండిస్తాం. అవన్నీ కూడా ఏమవుతాయి, యూరియా ఇవన్నీ బాగా వేయడం వల్ల అవి మనకు బాడీలోకి వెళ్ళి డిపాజిట్ అయ్యి ఫర్దర్ మనకు క్యాన్సర్స్, ఈ మధ్యలో దాదాపుగా క్యాన్సర్స్ అత్యధికంగా నమోదు కావడం మనం చూస్తాం. సో మనకు చేతనైనంత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి నేను వీలైనంత వరకు నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే ఇది చేస్తాను. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు ఎవరైనా చేసుకుంటే కూడా మీరు చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు, తర్వాత కూరగాయలు ఎక్కువ అవసరం లేదండి. ఒక రెండు వంగ, ఒక కొన్ని టమాటా, ఒక బీర, సోరా, ఇవి మనకు ఇస్తూనే ఉంటాయి కాబట్టి తరచుగా మనం వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటే కూడా పంట మార్పిడి ద్వారా కూడా మనకి ఎక్కువ నత్రజని డిపాజిట్ అయిపోయి మనకి ఎక్కువ ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంది. దానికి తోడు వీళ్ళది నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, నేను ఫస్ట్ టైం వాడాను, మంచి అవుట్పుట్ ఉంది, మంచిగా ఉంది. సో నేను దీన్ని సజెస్ట్ కూడా చేస్తా ఉన్నా, దయచేసి ఎవరైనా మిద్దె తోటలు ఉంటే వాడండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే జీవామృతం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్, అది దానికి చాలా టైం తీసుకుంటుంది. మనకున్న టైం వాల్యూతో కంపేర్ చేస్తే వీళ్ళు రెడీమేడ్గా అన్ని న్యాచురల్ మొక్కలు, తర్వాత జిల్లేడు ఇలాంటివన్నీ కూడా ఇందులో కలిపి ఉన్నాయి కాబట్టి మనకు ఆర్గానిక్లో ఇది నమ్మదగింది. ఐటీసీ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం వాడవచ్చు అని నేను వీరికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నాకు చాలా శ్రమ తగ్గించిండ్రు. మరి నాకు వీళ్ళు టెస్ట్ కోసం పంపించాను, నేను అది టెస్ట్ చేశాను, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మీరు ఇక్కడ మొక్కలు కూడా చూడవచ్చు. నేను తరచుగా క్రాప్స్ తీస్తా ఉన్నాను. రీసెంట్ గా పాలకూర, తోటకూర ఇవన్నీ తెంపుతా ఉన్నాం, గోంగూర, బీరకాయలన్నీ తెంపేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మనకు పైన కూడా పెస్ట్ సార్ తెల్లదొమ్మ, పచ్చదొమ్మ అయినా వస్తూనే ఉంటది. ఈ కోడిగుడ్డు ద్రావణాలని, నీమాస్త్రం అని, కషాయాలని కొడుతున్నాము. యాక్చువల్ గా నేను ఏం చేస్తుంటే సార్ అంటే పెస్ట్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ మొక్కలు తీసేసే ప్రయత్నం చేస్తుంటే సార్. నేను అందుకే ఈ పెస్ట్ భయపడి ముఖ్యంగా ఈ బెండకాయ కానీ, ఈ వంగ మొక్కలు కానీ తక్కువ వేసేవాడిని, వాటికి ఎక్కువ వస్తుంది పెస్ట్. ఇంకా చిక్కుడు అలాంటివి అయితే కంపల్సరీ మనకు వాటికి ఒకసారి వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. తరచుగా జామాలా కూడా చూస్తుంటాం, ఒక సీజన్ కాగానే నల్లి వచ్చేస్తుంది, వైట్ ఫంగస్ కూడా వస్తుంది. సో వాటికి మరి ఇది ఒకసారి నేనైతే వాడుతున్నాను. ఆకులు కూడా ఇది కొట్టిన తర్వాత చాలా గ్రీన్ గా మారిపోతా ఉన్నాయి. పెస్ట్ నుంచి మంచి ప్రొటెక్షన్ తీసుకుంటుంది. ఇది ఈజీగా ఉంటుంది సార్. రేట్ కూడా మనకు పెద్దగా ఎక్కువ లేదు. అవంతా ప్రిపరేషన్ ఒక పెద్ద ప్రాసెస్. స్టేజ్ లో ఉన్న లైఫ్ లో మీరే ఉన్నారు సార్, టీచర్ అంటే మార్నింగ్ 7 కి ఇంటర్ నుంచి బయటకు వెళ్తాను, నైట్ మళ్ళీ 7-6 అవుతుంది అంటారు. కానీ మీకు కూరగాయలు కావాలి ఆర్గానిక్ లా, అయినా మీకు కాదు ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవడం మీకు కష్టం, టైం కుదరం పని. అలాంటప్పుడు ఈ సజెషన్ చేసుకోవచ్చు రైతులా? 100% సార్ ఇది. ఎందుకంటే మనకు అది పెద్ద ప్రాసెస్, టైం టేకింగ్. మనం పెట్టే టైంతో పోలిస్తే ఇది మనం తయారు చేసుకునేటటువంటి పెస్ట్ కంట్రోల్ చాలా
ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇవి తీసుకోవడం చాలా మంచిది. అందరు కూడా టెస్ట్ చేసి చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్న వాళ్ళు వేసిన పంటలు, వాటికి అది ఎట్లా పనిచేస్తుంది టెస్ట్ చేసి తీసుకుంటే చాలా మంచిది. ఇదైతే నాకు ఈ మిద్దె తోటలో బాగా పనిచేస్తుంది. నేను కంటిన్యూస్ గా దీన్ని వాడతాను. నాకు ఇది చాలా టైం సేవింగ్. ఇంకోటి పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, నాకు అందరం ఎంప్లాయీస్ ఉన్నాం ఇంట్లో కూడా, మాకు టైం చాలా ఇబ్బంది. సో నేను ఇక్కడ కావాలి, అందరి ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి నేనైతే వాడుతున్నాను, అందరికి కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నాను. టైం చాలా మిగులుతుందండి. మనం ఎంత తయారు చేసుకున్నా తప్పకుండా లోపాలు అయితే ఉంటాయి. అది పిచికారీ చేసే విధానం కావచ్చు, లేదా మనం తయారు అన్ని రకాలుగా మనకైతే సెల్ఫ్గా ఎంతైనా ప్రాబ్లమే. వీళ్ళు గైడ్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి 24 hours వీళ్ళు 24 hours మనకు అవైలబిలిటీ ఉంటారు. ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తా ఉన్నారు. మంచి మంచి నాకు సపోర్ట్ దొరికిందని భావిస్తున్నా. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం క్రాప్ చాలా అద్భుతంగా వచ్చింది. నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఎట్లా వచ్చింది, ఇప్పుడు అంత బాగా వచ్చింది. రీసైకిల్ జరిగింది కాబట్టి ఈ పోషకాలు కూడా బాగా పనిచేస్తున్నాయి. టోటల్లీ అనేవి న్యూట్రియంట్స్ బాగా సపోర్ట్ అవుతా ఉన్నాయి. ఆకుల్లో గ్రీనరీ గానీ, క్వాలిటీ గానీ, ఎక్కువ బ్రాంచెస్ రావడం గానీ, అవన్నీ కూడా కనపడతాయి. బాగుంటది. ఇది నేను ఒక్కసారి మన చెట్లు అన్ని ఒకసారి వివరించారు సార్ నాకు.